వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. నల్గొండ జిల్లాలో సంచలనాన్ని సృష్టించిన స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ నెల 11న రూపారెడ్డిని ఇద్దరు విద్యార్థులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ తో గ్లౌజులు, మాస్కులు ధరించి రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన విద్యార్థులు కేవలం 9 నిమిషాల్లోనే ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లుగా దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లాలో సంచలనాన్ని సృష్టించిన రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, ఈ హత్యకి పాల్పడింది ఇద్దరు విద్యార్థులని పోలీసులు ఎలా గుర్తించారు? ప్రధానంగా వాళ్ళు ప్రిన్సిపల్ ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? నల్గొండ జిల్లాలో సంచలనాన్ని సృష్టించిన స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ నెల 11న రూపారెడ్డిని ఇద్దరు విద్యార్థులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ తో గ్లౌజులు, మాస్కులు ధరించి రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన విద్యార్థులు కేవలం 9 నిమిషాల్లోనే ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లుగా దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, ఈ విద్యార్థులే ఈ హత్యకు పాల్పడ్డట్లుగా పోలీసులు ఎలా గుర్తించారు? ప్రధానంగా రూపారెడ్డిని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? అనుశ్రీ, దాదాపు 8 రోజుల పాటు సాగినటువంటి విచారణలో 270 మందికి పైగా అనుమానితుల్ని పోలీసులు విచారించినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ ఫోన్లు కూడా సీజ్ చేశారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేసినప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి క్లూ వాళ్ళ పాత్ర ఉన్నట్టు కూడా తెలియనటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా తలలు పట్టుకున్నారు. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక సంచలనం సృష్టించినటువంటి హత్య కేసుకు సంబంధించి ఇన్ని రోజులు ఆ అంతకులు ఎవరు అనేది కూడా తేలకపోవడంతో ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యంలోనే క్షుణ్ణంగా ప్రతి ఒక్క ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి నేపథ్యంలోనే రూపారెడ్డికి సంబంధించి స్కూల్ సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల పాత్ర కూడా ఉందని చెప్పేసి అనుమానం వచ్చినటువంటి నేపథ్యంలోనే గతంలో స్కూల్లో చదివి జులైగా తిరిగినటువంటి విద్యార్థులతో పాటు ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నటువంటి ఆ జులైగా తిరుగుతున్నటువంటి వ్యక్తుల మీద కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే గతంలో రూపారెడ్డి ఇద్దరు విద్యార్థుల్ని అందులో అల్లరి చేయడం, తోటి విద్యార్థులతో గొడవ పడడం, అదే సమయంలో ఆ పాఠశాల టీచర్స్ తోటి కూడా గొడవ పడ్డటువంటి నేపథ్యంలోనే వాళ్ళు కూడా అనుమానంగా వాళ్ళ మీద కూడా అనుమానం వ్యక్తం చేసినటువంటి పోలీసులు విచారిద్దామని అనుకున్నటువంటి క్రమంలోనే ఇద్దరు విద్యార్థులు కూడా అబ్స్కాండింగ్ అయి దాదాపు 7 రోజుల నుంచి కూడా అందుబాటులో ఉండనటువంటి నేపథ్యంలోనే వాళ్ళ పాత్ర మీద ఖచ్చితంగా పోలీసులకు అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులను పిలిపియడం, ఆ తర్వాత విద్యార్థుల యొక్క ఆచూకీకి అనుకున్నటువంటి నేపథ్యంలోనే నిన్న ఇద్దరు విద్యార్థులను కూడా స్టేషన్ పిలిపించి విచారణ చేస్తున్నటువంటి క్రమంలోనే తామే ఈ హత్య చేసినట్టు కూడా ఒప్పుకున్నట్టు పోలీసు వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో టీచర్లతో పాటు రూపారెడ్డితో కూడా దురుసుగా ప్రవర్తించినటువంటి నేపథ్యంలోనే రూపారెడ్డి టీసీ ఇచ్చి పంపిస్తానని చెప్పి హెచ్చరించడంతో పాటు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం ఒక అక్కస్ అయితే, మరోవైపు జులైలో తిరుగుతున్నటువంటి క్రమంలోనే అవసరాలకి డబ్బులు కూడా అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఖచ్చితంగా పాఠశాల ఓనర్ అయినటువంటి రూపారెడ్డి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి, ఖచ్చితంగా తమ అవసరాలు తీరుతాయని చెప్పేసి కూడా రూపారెడ్డిని రూపారెడ్డి ఇంట్లో చోరీ చేయాలని చెప్పేసి మొదట భావించారు. అయితే రూపారెడ్డి ఇంట్లోకి వెళ్ళినటువంటి ఆ క్రమంలోనే ఒక విద్యార్థి ఇంట్లోకి దూరడం, ఆ తర్వాత డబ్బులు తీసుకొని పరారైతున్నటువంటి క్రమంలోనే రూపారెడ్డి ప్రతిఘటించడం, ఆ తర్వాత ఆ విద్యార్థిని గుర్తించినటువంటి క్రమంలోనే తమ బండారం అంతా బయటపడుతుందని చెప్పేసి కూడా ఆ విద్యార్థి దారుణంగా కత్తితోటి 27 సార్లు కూర్చున్నటువంటి క్రమంలోనే రూపారెడ్డి కూడా ఆ ఘటనా స్థలంలో కుప్పకూలిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇద్దరు విద్యార్థులు కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అనుష్, రైట్, థ్యాంక్ యూ అశోక్.